హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయాన్నే ఏంటి మేడం గారు బిజీగా ఉన్నారనుకుంటున్నారా? చాలా రోజుల నుంచి బ్లౌజులు కుట్టుకోకుండా పెండింగ్ అలా ఉండిపోయినాయండి. ఈరోజు ఉదయాన్నే పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయిందనుకోండి, మళ్ళీ నాకు టైం కుదరదు. అందువలన పెండింగ్ ఉన్న బ్లౌజెస్ అన్నీ ఇక స్టిచ్చింగ్ చేసుకుందామని ఈరోజు కటింగ్ పెట్టుకున్నాను. మార్నింగే నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటానండి. మ్యాక్సిమం ఎక్కడ నేను బయట నేర్చుకోలేదు. కాకపోతే అట్లా చూస్తూనే వేరే వాళ్ళు కడుతుంటే వాళ్ళ దగ్గర చూస్తూ నేర్చుకున్నాను. ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ దగ్గర 20 ఇయర్స్ అయిందండి. 20 ఇయర్స్ నుంచి నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను, ఎక్కడ బయట ఇవ్వను. నాకు మా పాప ఉంది కాబట్టి మా పాపకు కూడా లంగా జాకెట్లు అట్లా ఏమైనా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే నేను కుట్టుకుంటానండి. మళ్ళీ బయటకి ఇచ్చామనుకోండి, మనం ఒక శారీ కొంటే 300కి అట్లా వచ్చినా మళ్ళీ బ్లౌజ్ కుట్టియాలంటే ఒక 300 అవుతుందండి. అందువలన బ్లౌజెస్ నేనే కుట్టుకుంటాను. మరి నా బ్లౌజ్ ఎలా కట్ చేస్తున్నాను ఏంటి చూద్దాం ఒకసారి. నేనైతే బ్లౌజులు వేరే వాళ్ళ బ్లౌజులు తీసుకోనండి, ఎందుకంటే నాకు టైం కుదరదు. నా వరకే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. మ్యాక్సిమం ఏంటంటే నా బ్లౌజెస్కి కొలతలు ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి నేను మెజర్మెంట్ ఏమీ తీయనండి, ఎందుకంటే నా అది ప్రకారం నేను కుట్టేసేసుకుంటాను. ఈజీగానే స్టిచ్ చేసుకుంటానండి. నాకేమీ కష్టం అనిపించదు, ఎందుకంటే ఇన్ని పనుల్లో ఈ టైలరింగ్ కూడా ఇంట్రెస్ట్గా చేసుకుంటానండి. ఏ పని చేసుకున్నా అది ఇంట్రెస్ట్గా చేస్తాను. అది నేర్చుకోవాలి చేయాలి అంటే మాత్రం కంపల్సరీ ఈజీగా చేసేసుకుంటాను. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా మనం చేయొచ్చు కదండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ వచ్చిన తర్వాత అన్నీ మనం బయటికి వెళ్ళి నేర్చుకునే పని లేకుండా ఇంట్లోనే నేర్చుకుంటున్నారు అందరూ. స్టిచ్చింగ్ కానీ ఏదైనా సరే మనం యూట్యూబ్లో కొట్టామంటే ఎలా కట్ చేయాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అలా ఈజీగా నేర్పేస్తున్నారండి. అందువల్ల మనం ఏదైనా నెక్ మోడల్స్ కానీ ఏదైనా కావాలి అంటే మనం యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని నేర్చుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ ఇచ్చి నేర్చుకోవాల్సిన అవసరం లేదండి, ఈజీగా నేర్చుకోవచ్చు. నేను కూడా ఈజీగానే నేర్చుకున్నానండి, కష్టంగా ఏమీ అనిపించలేదు నాకు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏదైనా బట్టలు కొత్తవి తెచ్చుకున్నా లేదా ఏదైనా కొంచెం చిరిగిన వాటిని బయటికి వెళ్ళి కుట్టియాలి అంటే ఎవరు కుట్టేవాళ్ళు లేరండి. అందువల్ల మన టైలరింగ్ మనం ఉంటే చాలా మంచిది కదా. అందుకే ప్రతి ఒక్కళ్ళు కొంచెం మనకు శారీస్కి ఫాల్స్ వేయటం కానీ, చిన్నపిల్లల బట్టలు ఏదన్నా స్టిచ్చింగ్ చేసుకోవటం అట్లాంటివి ఏమన్నా చిన్న పనులు కుట్టుకుంటూ ఉంటే మనకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది నేర్చుకోవడానికి కూడా. నేనైతే అలానే నేర్చుకున్నానండి. నాకైతే భయం అనిపించలేదు. ఒక్కొక్క స్కూల్కి వెళ్తూ ఉంటాను, మళ్ళీ నా మొక్కలు చూసుకుంటూ ఉంటాను, మధ్యలో టైలరింగ్ మిషన్ కుట్టుకుంటూ ఉంటాను. నాకైతే ఖాళీగా అయితే ఉండాలని అనిపించదండి, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి చేసేస్తూనే ఉంటాను. అందువలన నా టైలరింగ్ కూడా చాలా ఈజీగా నేర్చుకున్నాను. చాలామంది డబ్బులు ఇచ్చి బయటకు వెళ్ళి ఎక్కడో నేర్చుకోవాలనుకుంటారు, కాకపోతే నేను అలా ఏం నేర్చుకోలేదండి. అంటే ఎక్కువగా మోడల్స్ రావు, కానీ నా స్టిచ్చింగ్ వరకు నేను నేర్చుకుంటానండి. నాకేం అవసరమో అంతవరకు నేర్చుకుంటాను. అలాగే నా బ్లౌజ్ మెజర్మెంట్స్ అట్లాంటివి ఏమీ నేను తీసుకోనండి. నాకంటే ఆటోమేటిక్గా వచ్చేసినాయి కాబట్టి నేను ఈజీగా కటింగ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ఇంట్లో యూట్యూబ్లో మనకు ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నానండి. అందువల్ల మీరు కూడా ఈజీగా ఇలా కటింగ్ చేసుకోండి. ఇలా ఈ కటింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన బ్లౌజు మనమే కుట్టుకోవచ్చండి. బయటికి వెళ్ళి వాళ్ళు కుట్టిన దాకా వెయిట్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంత టైం తీసుకొని ఆ టైంకి వాళ్ళు ఇవ్వలేకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. ఒకసారి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెర్చ్ చేసుకోవచ్చు. ఎలా కుట్టాలి, కటింగ్ ఎలా చేయాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ చూపిస్తారండి. అందువలన ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. నేనైతే అలాగే నేర్చుకున్నానండి. ఎక్కడ మనీ ఇచ్చి నేర్చుకోవడం అనేది నేను ఇప్పుడు అందరికి ఇవ్వలేదు ఎవరికి. ఏదైనా ఎక్కువ కటింగ్ రాకపోయినా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటాను, అది ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది. అందువల్ల నాకు ఎందుకో ఈజీ అనిపించింది. మీతో మాట్లాడుతున్న నా బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయిందండి. ఆల్రెడీ నేను షేప్ పట్టి 7 తీసేసుకుంటున్నాను. అయిపోయినాయి ఆల్మోస్ట్ బ్లౌజు కటింగు. ఇంక ఈరోజంతా ఒక 2-3 బ్లౌజెస్ ఉన్నాయండి. ఈరోజు మొత్తం ఆ బ్లౌజెస్ అన్నీ కుట్టేయాలి, పని అయిపోతుంది. కుట్టేసండి ఎర్లీగా వంట చేసేసుకొని బ్లౌజెస్ కుట్టుకోవాలి. మీరు కూడా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్గా బ్లౌజ్ కటింగ్ అవి నేర్చుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఈజీ వేలో నేర్పించేలాగా మనకి ఎంతకుముందంటే యూట్యూబ్లో అలాంటివి లేవు కాబట్టి మనం అవుట్ సైడ్కి వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదండి, మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది కాబట్టి మనకి ఏ మోడల్ కావాలన్నా ఈజీగా చూపిస్తారు. ప్లస్ మనకి తెలుగులో కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు ఫ్రెండ్స్. తెలుగులోనే చెప్తున్నారు కాబట్టి చదువు రాకపోయినా పర్వాలేదు,
మాకు చదువు లేదు, మాకు రావండి అనుకోవద్దు. తెలుగులో చెప్తున్నారు కాబట్టి ఈజీగా కటింగ్స్ ద్వారా మనం ఇలా నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నా బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. అవన్నీ పక్కన పెట్టేసుకుంటున్నానండి. మీరు కూడా ఫ్రెండ్స్ బండెడ్ అనుకోకుండా ఏ పనైనా ఈజీగా చేసుకునేలాగా ఉంది కాబట్టి మీరు కూడా ఇలా కటింగ్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.